వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. ట్యాక్స్ రీఫండ్ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంచి వార్త అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.08 లక్షల రూపాయల కోట్ల రీఫండ్ డబ్బులు ట్యాక్స్ పేయర్ల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది. రీఫండ్స్ జారీలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు చెబుతూ 2023లో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి రీఫండ్ జారీ 46.31% పెరిగిందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 27 మధ్య ఈ మొత్తాన్ని జారీ చేసినట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ల ప్రాసెసింగ్ మరింత వేగంగా జరిగిందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆదాయ పన్ను పోర్టల్ ద్వారా ఒక సెకనుకు 900 కంటే ఎక్కువ రిటర్న్లు దాఖలైనట్లు తెలిపింది. జూలై 31న ఒక్కరోజే 70 లక్షల రిటర్న్లు దాఖలై రికార్డు సృష్టించాయి. అదే రోజు 1.62 కోట్ల ఐటీఆర్లను ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. 2024 నవంబర్ 22 వరకు మొత్తం 8.50 కోట్ల రిటర్న్లు దాఖలైనట్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.32% అధికమని వివరించింది. 2024లో 35 లక్షలకు పైగా రీఫండ్ కేసులు పరిష్కరించబడినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాల్లో రీఫండ్లు జమ చేయడం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించినట్లు తెలిపింది. 2023లో ఈ సమయానికి 2.03 లక్షల కోట్ల రీఫండ్లు మాత్రమే జారీ చేయగా, ఈ ఏడాది వేగవంతమైన చర్యల కారణంగా అధిక రీఫండ్లు అందినట్లు పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఈ ప్రగతిలో కీలక పాత్ర పోషించిందని తెలిపింది. TIN 2.0 ప్లాట్ఫామ్ అమలు ద్వారా కేవలం 0.002% తక్కువ ఎర్రర్ రేటుతో 3 కోట్లకు పైగా రీఫండ్లు ప్రాసెస్ చేసి ఖాతాలో జమ చేసినట్లు వివరించింది. ఈ విధానాలు పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంలో, నమ్మకాన్ని పెంపొందించడంలో మరియు లిక్విడిటీ అందించడంలో సహాయపడ్డాయని తెలిపింది. పెరిగిన సామర్థ్యం, వేగవంతమైన రీఫండ్ ప్రక్రియ ప్రభుత్వ టెక్నాలజీ వినియోగం మరియు పన్ను వ్యవస్థ నిర్వహణపై ఉన్న నిబద్ధతను సూచిస్తుందని పేర్కొంది. ట్యాక్స్ పేయర్ల కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూ బిజినెస్ ఛానల్.